హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము ఈ మిరపకాయ బజ్జీలు వేసుకుంటున్నాము. అందులో కొంచెం పిండి అయితే జల్లెడ ఊపుకొని, ఫస్ట్ పిండి జల్లెడ ఊపుకొని అందులో కొంచెం ఓమ, తర్వాత సోడా, వంట సోడా, తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం కల వేసుకొని బాగా అందులో కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా తగినంత వేసుకోవాలి. ఇప్పుడే టేస్ట్గా ఉంటుంది. ఇది కొంచెం తక్కువైనా మనకు బజ్జీలు సప్పగా అయిపోతాయి. తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. పిండిని అయితే బాగా మంచిగా కలుపుకొని కొంచెం నీళ్ళు పోసుకుంటూ మంచిగా పిండిని అయితే కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మంచిగా పిండిని అయితే మంచిగా కలపాలి. మంచిగా ఉంగరాలు అవి ఏమి లేకుండా మంచిగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేయాలి. కొంచెం పల్చగా బగ్గ పల్చగా కాకుండా బాగా గట్టిగా కాకుండా ఇట్లా జారుడు కంటి స్టైల్లో కలుపుకొని, తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఫస్ట్ బౌల్ పెట్టుకొని అందులో కొంచెం నూనె పోసుకొని, తర్వాత ఒక్కొక్క బజ్జీలు వేసుకుంటూ వేయించుకోవాలి. బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. మేమైతే ఈరోజు మిరపకాయ బజ్జీలు, ఆలుగడ్డ బజ్జీలు వేసుకున్నాము. ఆలుగడ్డ బజ్జీలు అయితే బాగున్నాయి. అందులో మిరపకాయ బజ్జీలు కూడా సూపర్గా వచ్చాయి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.